తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ వారికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్లో కనుక ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా స్టిల్ మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ వెరిఫై అవ్వకపోయినా స్టిల్ మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అవ్వకపోయినా కూడా మీకు సంబంధించి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అండ్ మనకు సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్స్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయడం అయితే సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎవరైతే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కోసం ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడనట్లయితే ఆ వీడియో చూడండి. మీరు ఒకవేళ స్టేటస్ వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్టర్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేశారో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన రోజు వచ్చేసి సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ అయితే చూపిస్తుంది. అండ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ సో మనకు ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు వెరిఫై చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అప్రూవ్డ్ కూడా చేయడం జరుగుతుంది. అప్రూవ్డ్లో టిక్ మార్క్ వచ్చినట్టయితే మనకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీకు వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రాకపోయినా అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్ రాకపోయినా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయొచ్చు. ఆ మెయిల్ ఏ విధంగా చేయాలనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు పూర్తిగా చూడండి. దానికోసం అయితే సో ఇక్కడ వెరిఫై అయిన క్యాండిడేట్స్కి ఆల్రెడీ వెరిఫై అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. వెరిఫైడ్ అయ్యి అప్రూవ్డ్ అయిన క్యాండిడేట్స్కి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ మనం చూస్తున్న దాని ప్రకారం మ్యాథమెటిక్స్ మెథడాలజీకి ఎలిజిబుల్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీ మెథడాలజీస్ కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ తర్వాత మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి 9th క్లాస్ వరకు డిగ్రీ వరకు మీకు సంబంధించిన టోటల్ ఎడ్యుకేషన్ కనుక తెలంగాణలో కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ లోకల్ రీజన్లో లోకల్ అని ఉండాలి. లోకల్ అని ఉన్నట్టయితే ఓకే అనమాట. లోకల్ కాకుండా అదర్ థింగ్స్ నాన్ లోకల్ అని ఉన్నా అండ్ నాట్ అప్లికేబుల్ అని ఉన్నా కూడా మీకు సంబంధించిన బోనఫైడ్స్ అనేవి మన యొక్క కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఏ విధంగా చేయాలనేది నేను వీడియోలోనే డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. లోకల్ రీజన్ అనేది తెలంగాణ స్టూడెంట్స్ అయినట్టయితే లోకల్ ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మైనార్టీ స్టూడెంట్స్కి మీకు సంబంధించిన ఎస్ఎస్సీ టీసీ కానీ లేదా మైనార్టీ రిలేటెడ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మైనార్టీ అనేది రావాలి. నాన్ మైనార్టీ అని వచ్చినట్టయితే సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ టీసీని కానీ లేదా మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ని కానీ మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ మైనార్టీ అని రావాలి. అదర్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా నాన్ మైనార్టీ వస్తుంది. మేము వచ్చేసి బీసీ హిందూ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాన్ మైనార్టీ అనేది రావడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్. మీరు కనుక తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఇన్కమ్కి అప్లికేబుల్ ఉన్నట్టయితే లైక్ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ లోయర్ అని అయితే రావాలి. హయ్యర్ అని వచ్చినట్టయితే మీరు ఫీజు రింబర్స్మెంట్కి అయితే నాట్ ఎలిజిబుల్. మరి హయ్యర్ నుంచి లోయర్ ఎలా వస్తుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో కనుక హయ్యర్ అని వచ్చినట్లయితే దట్ ఈస్ వెరిఫికేషన్ రిపోర్ట్లో కనుక హయ్యర్ అని వచ్చినట్టయితే మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయమంటూ కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేస్తే మీ డాక్యుమెంట్స్ని రీవెరిఫికేషన్ చేయడం కానీ లేదా రీఅప్లోడ్ చేయడం కానీ అయితే వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇక్కడ లోయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం కూడా మనం రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఇప్పటికీ కూడా క్యాస్ట్ అయితే వెరిఫై అవ్వలేదు. లైక్ ఎస్టీలో సమ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ట్రైబ్కి సంబంధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంకా క్యాస్ట్ అయితే వెరిఫై అవ్వలేదు. అలా వెరిఫై కాని స్టూడెంట్స్ కూడా ఒకవేళ మీ క్యాస్ట్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫీసర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉన్నట్టయితే మీరు కూడా రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయొచ్చు. రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనకు దేంతో వస్తుందంటే కేటగిరీ తోటి అండ్ సేమ్ టైం హయ్యర్ లోయర్ తోటి తర్వాత లోకల్ నాన్ లోకల్స్ తోటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు అలాంటివి సో మీరు తెలంగాణకు లోకల్ స్టూడెంట్ అయ్యి ఉండి లోకల్ రాకపోయినా అండ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి లోయర్ అని కాకుండా హయ్యర్ అని వచ్చినట్లయితే సేమ్ టైం మీరు మైనార్టీ స్టూడెంట్ అయ్యి ఉండి నాన్ మైనార్టీ అని వచ్చినట్లయితే లేదా మీ కేటగిరీకి సంబంధించి ఎటువంటి పెండింగ్స్ ఉన్నా కూడా మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈవెన్ ఇప్పుడు మీ మెథడాలజీ సంబంధించి కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మెసేజ్ అయితే వాళ్ళకి చేయొచ్చు, మెయిల్ అయితే చేయొచ్చు. మెథడాలజీ చేంజ్ చేసుకోవాలి
అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజిక్స్కి ఎలిజిబుల్ అనుకోండి, ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే డిస్ప్లే అయినట్టయితే మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ వాళ్ళకి మెయిల్ చేస్తే రీఅప్లోడ్ చేస్తారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నా దగ్గర ఎంఏ తెలుగు సర్టిఫికేట్ లేదు, ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ లేదు, ప్రజెంట్ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది అనుకుంటే దాన్ని కూడా మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. ఇలా ఏ డాక్యుమెంట్స్ని మీరు రీఅప్లోడ్ చేయాలన్నా కూడా మనం కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఏ విధంగా చేయాలని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు మెయిల్ చేయడం కోసం ఫస్ట్ మీకు సంబంధించిన ఈ అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించింది, దీన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు కూడా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి, ఫుల్గా తీసుకోవాలన్నమాట. స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాంతోపాటు మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ ప్రూఫ్ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం మెయిల్ ఏ విధంగా చేయాలన్న డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా, లైక్ మీకు సంబంధించి ఇన్కమ్ అనేది హయ్యర్ అని వచ్చినా, లేకపోతే మీ కేటగిరీ ఇంకా పెండింగ్లో ఉన్న, వెరిఫికేషన్ సంబంధించి అప్రూవ్డ్ అవ్వకపోయినా, అండ్ దానికి సంబంధించి ఇంకా వెరిఫైడ్లో ఉన్నా, లేదా మీకు సంబంధించి మెథడాలజీస్ రాంగ్ వచ్చినా, మీకు సంబంధించి కేటగిరీ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా, మీకు సంబంధించి నాన్ మైనారిటీ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా, మీరు తెలంగాణ స్టూడెంట్ అయ్యి ఉండి లోకల్ నాన్ లోకల్ రాంగ్ ఉన్నా కూడా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే రావాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్టెప్ 2 ఫాలోడ్ తర్వాత కింద డౌన్లో వచ్చేసి హెల్ప్ లైన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెయిల్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలనుకుంటున్నాము. మా యొక్క ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, బట్ అక్కడ హయ్యర్ అని రావడం జరిగింది. మేము లోయర్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము. దానికోసం రిక్వెస్ట్ మెయిల్ అయితే చేస్తున్నాం. ఈవెన్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే యాజ్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనం లాగిన్ అవ్వడం కోసం మన యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇన్బాక్స్ అంటూ ఒక ఆప్షన్ ఉంటుంది, తర్వాత కంపోజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సీరియల్ నెంబర్, ఎంక్వైరీ, సబ్జెక్టు, టైపు, కేటగిరీ, సబ్ క్యాస్ట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైనా సరే, ఇప్పటివరకు మీ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోయినా, లేదా ఇప్పటివరకు మీ సర్టిఫికేట్స్ ఇంకా అప్రూవ్డ్ అవ్వకపోయినా, అప్రూవ్డ్ అయిన తర్వాత కూడా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ హయ్యర్ అని వచ్చినా, నో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చినా, నాట్ అప్లికేబుల్ వచ్చినా, తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి లోకల్ నాన్ లోకల్, సో లోకల్ స్టూడెంట్స్కి నాన్ లోకల్ అని వచ్చినా, అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి నాన్ మైనారిటీ అని వచ్చినా, మీ క్యాస్ట్ ఇంకా కూడా వెరిఫికేషన్ కోసం పెండింగ్ ఉంది అని లాంటివి ఉన్నా కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ కంపోజ్ మెయిల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని వాళ్ళకి కన్వే చేయాల్సి ఉంటుంది. కన్వే చేస్తే మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తారు. పెండింగ్లో ఉన్న రీవెరిఫికేషన్ చేస్తారు, అప్లోడ్ అవ్వకపోయినా రీవెరిఫికేషన్ చేస్తారు, ఇన్కమ్ ప్రాబ్లం ఉన్న రీవెరిఫికేషన్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ అయినా రీఅప్లోడ్ చేస్తారు, పీజీ సర్టిఫికేట్స్ కావచ్చు, డిగ్రీ సర్టిఫికేట్స్ కావచ్చు, రీఅప్లోడ్ చేయాలనుకున్నా రీఅప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం అయినా సరే కానీ సో మీరు ఇక్కడ కంపోజ్ మెయిల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మీ మెయిల్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ పర్పస్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం దేనికోసం క్లిక్ చేయాలంటే మనకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలనుకున్నా, ఎటువంటి డాక్యుమెంట్స్ రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా మనం రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, సర్వర్ ప్రాబ్లం సంబంధించి అమౌంట్ కట్ అయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాకు సంబంధించి ఆ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన అమౌంట్ డిడక్ట్ అయింది, మళ్ళీ నేను పేమెంట్ చేశాను, ఫస్ట్ చేసిన పేమెంట్ ఇంకా రిఫండ్ అవ్వలేదు అంటే మీరు ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ అయితే చేయొచ్చు. సజెషన్స్, ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి కన్వే చేయాలని కూడా చేయొచ్చు. అండ్ మనకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా, వారికి సంబంధించి క్వైరీస్ ఏమున్నా, క్వశ్చన్స్ ఏమున్నా కూడా ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడానికి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఆప్షన్లో మీరు పర్పస్ ఆప్షన్లో రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ అయితే ఉంటుంది. కేటగిరీలో వచ్చేసి సబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం అనేది ఇన్కమ్ అనేది వెరిఫై అవ్వలేదా, లేదా ఇన్కమ్ రీఅప్లోడ్ చేయాలా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ప్రజెంట్ మీ దగ్గర ఉంది అన్నా కూడా మీరు రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేవి రీఅప్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లైక్ మీకు సంబంధించిన మెమోస్ సంబంధించి ఏవైతే ఉంటాయో, ఎస్ఎస్సీ మెమో రీఅప్లోడ్ చేయాలన్నా, ఇంటర్ మెమో రీఅప్లోడ్ చేయాలన్నా, డిగ్రీ మెమో రీఅప్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీకు పీజీకి సంబంధించి ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఉర్దూ లాంటి లాంగ్వేజ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ లాంగ్వేజెస్, అదర్ పీజీస్ కూడా మీరు అప్లోడ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి నాన్ లోకల్ అని కనుక మీకు వచ్చినట్టయితే మీకు సంబంధించి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది రీఅప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేస్తే మీకు కూడా లోకల్ టు తెలంగాణ అనేది రావడం జరుగుతుంది. అలా రావాలి అంటే ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. కేటగిరీ సర్టిఫికేట్స్, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ క్యాస్ట్ పెండింగ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ పెండింగ్ అని సో మెనీ ఆస్పెక్ట్స్ చూపిస్తుందనైతే మనకు
మీకు కాంటాక్ట్ అవుతున్నారు. అలా కేటగిరీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ ఏరియాకి సంబంధించి ఉంటే లోకల్ ఏరియానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్కి లోకల్ ఏరియానే ఉంటుంది, సేమ్ లోకల్ ఏరియాకి సంబంధించి కూడా ఉంటుంది ఇక్కడ. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అనుకుంటే ఈడబ్ల్యూఎస్ అనేది కేటగిరీ సర్టిఫికేట్లోనే ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనుకోండి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేయగానే సబ్ కేటగిరీ ఉంటుంది. సో దీంట్లో మీరు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, సిఎంఎం అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కాదు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనుకోండి, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్లో ఎస్ఎస్సీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారా అండ్ ఇంటర్మీడియట్ సబ్మిట్ చేస్తున్నారా, డిగ్రీ సబ్మిట్ చేస్తున్నారా అనేది అడగడం జరుగుతుంది. లేదు నేను ఇక్కడ స్టడీ కండక్ట్స్ కాదు నాకు సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ అనుకోండి, కేటగిరీలో వచ్చేసి మీరు ఎస్సీ కేటగిరీనా, ఎస్టీ కేటగిరీనా, బీసీ కేటగిరీనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కేటగిరీ కాదు లోకల్ ఏరియా అనుకోండి, సో లోకల్ ఏరియాకి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీరు మీకు సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారా, పర్మనెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి అవుట్ సైడ్ చేసిన వాళ్ళు కానీ లేదా తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఓపెన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఏ ఆప్షన్ అయినా దీంట్లో మనకు డిఫరెంట్ ఉంటాయి. మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీకి సంబంధించి మైనార్టీ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది. ఇక్కడ మేము వచ్చేసి ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. మీ ప్రాబ్లం ఏదైనా కూడా సేమ్ సార్ మాది ఇప్పుడు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదు అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ రిక్వెస్ట్ కాకుండా మీరు ఇక్కడ ఏంటంటే క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్వైరీ కానీ లేదా సజెషన్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా కంప్లైంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంప్లైంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకోవాలి, మళ్ళీ కంప్లైంట్ అనేది తీసుకోవాలి. మీ సర్టిఫికేట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా వెరిఫై అవ్వలేదు అన్నట్టుగా మా సర్టిఫికేట్స్ అనేది సో డేట్లో మేము అప్లై చేయడం జరిగింది, ఇప్పటి వరకు వెరిఫై అవ్వలేదని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేయాలి మెసేజ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ జస్ట్ ఈ వీడియో దేనికోసం చేస్తున్నామంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం కోసం అయితే చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసాము అండ్ ఆఫ్టర్ దట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసాము, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసాము అండ్ ఇక్కడ మాకు సంబంధించిన మెసేజ్ అయితే కన్వే చేస్తున్నాం. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అంటూ లేదా రీఅప్లోడ్ అంటూ మేము సబ్జెక్ట్ అయితే టైప్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మెసేజ్ కూడా కన్వే చేయాలి. మనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టోటల్ మెసేజ్ అయితే టైప్ చేయాలి. మీ మెసేజ్ టైప్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మెసేజ్ అయితే టైప్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేయండి లేదా రీఅప్లోడ్ చేయండి అనేది చేస్తున్నాను. ఎందుకంటే నేను 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. బట్ నా యొక్క అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి హయ్యర్ అని రావడం జరిగింది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ అయినా లేదా నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా మీకు హయ్యర్ అనే ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఉండదు. బట్ తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీ దగ్గర కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. లేదు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేదు ప్రజెంట్ ఉంది అన్న సేమ్ ప్రాసెస్లో మీరు రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ లేదా కరెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ స్టేటస్ అంటూ అనేది ఇవ్వడం జరిగింది. నేను టైప్ అయితే చేశాను అండ్ ఆ తర్వాత మనం మెసేజ్ అనేది టైప్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మెసేజ్ చూడొచ్చు, నేను మెసేజ్ టైప్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు మెసేజ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నాకు సంబంధించిన ప్రాబ్లం కన్వే చేయడానికి మెసేజ్ టైప్ చేశాను. డియర్ సార్ మేడం అంటూ ఐ హావ్ కంప్లీటెడ్ మై సర్టిఫికేట్ వెరిఫికేషన్, హవెవర్ మై వెరిఫికేషన్ స్టేటస్ ఈస్ షోయింగ్ ఇన్కమ్ లెవెల్ హయ్యర్ యాజ్ పర్ ది మై వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో మై ఇన్కమ్ షుడ్ బి లోయర్, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ది రీఅప్లోడ్ అండ్ రీవెరిఫై మై ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అప్డేట్ మై ఇన్కమ్ లెవెల్ అకార్డింగ్ టు స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా మీరు కన్వే చేసిన తర్వాత మీకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నది ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. సేమ్ టైం మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వన్స్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి నేమ్ ఏదైతే ఉంటుందో మీ ఫోల్డర్లో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఏదైతే అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది ఉంటుంది. దీన్ని నొక్కి పట్టి మీరు మీకు సంబంధించిన ఇమేజ్ యొక్క ప్రివ్యూ అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేను నాకు సంబంధించిన ప్రివ్యూ అయితే చూసుకోవడం జరిగింది. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. ఇక్కడ నా ప్రాబ్లం ఇన్కమ్ రిలేటెడ్ కాబట్టి ఇన్కమ్ అప్లోడ్ చేశాను. మీది క్యాస్ట్ అయితే క్యాస్ట్ అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సీ మెమో రీఅప్లోడ్ అయితే ఆ రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్సీ మెమో రీఅప్లోడ్ చేయాలి. లేదా మీకు సంబంధించి మైనార్టీ ప్రాబ్లం అనుకుంటే మీకు సంబంధించిన ఎస్ఎస్సీ టీసీ కానీ లేదా మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ లోకల్ నాన్ లోకల్ సంబంధించిన ప్రాబ్లం అయితే మీకు సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అలా ప్రాబ్లం బట్టి మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకు బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు, ఇక్కడ ఒక అప్లోడ్ చేయొచ్చు, ఇక్కడ ఒక అప్లోడ్ చేయొచ్చు, ఇక్కడ ఒక అప్లోడ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇన్కమ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి నేను ఇన్కమ్ ఒకటే అప్లోడ్ చేశాను. సేమ్ టైం నేను తీసుకున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఈ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే మీ యొక్క మెసేజ్ సెండ్ అయినట్టుగా చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను.
వన్స్ మనకు మెసేజ్ అనేది వారికి సెండ్ అయినట్లయితే డైరెక్ట్గా ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వన్స్ మీకు కనుక ఈ విధంగా వచ్చినట్టయితే మీరు ప్రజెంట్ ఏదైతే మెయిల్ చేయడం జరిగిందో ఆ మెయిల్ అనేది కన్వీనర్ ఆఫీస్ వారికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళు మనకు సంబంధించిన మెయిల్ అనేది ఓపెన్ చేసి వెరిఫై అయితే చేస్తారు. వెరిఫై చేస్తే మనకి ఎలా తెలుస్తుంది అండ్ దానికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ మనకు మెసేజ్ అయితే సెండ్ చేయడం జరిగింది. కన్వీనర్ ఆఫీస్కి మనకు సంబంధించిన ఇన్కమ్ రీఅప్లోడ్ చేయమని మెసేజ్ చేసాం. ఇన్కమ్ అని కాదు, మీరు ఈ విధంగా క్యాస్ట్ కావచ్చు, ఏదైనా సరే వీడియో అనేది లెంత్ అవుద్ది ప్రతిసారి చెప్తే, అలా మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని రీఅప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేశారా లేదా, వారికి మన మెసేజ్ అనేది రీచ్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు త్రిబుల్ డాట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కంపోజ్ మెయిల్, మళ్ళీ మీరు కొత్తగా ఏదైనా మెయిల్ చేయాలనుకుంటే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి వాళ్ళు అప్డేట్ ఇచ్చినట్టయితే ఇన్బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కొత్తగా మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళు రిప్లై ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అంటే ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వలేదని అర్థం. మనం సెండ్ చేసిన దాంట్లో చూసుకోవాలి. ఇక్కడ సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం సెండ్ చేసిన ఫైల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను సెండ్ పైన క్లిక్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నా యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, సో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ ది రీవెరిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ లేదా కరెక్షన్ ఆఫ్ ఇన్కమ్ స్టేటస్ లెవెల్ అంటూ అయితే ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నేను ఇన్కమ్ కేటగిరీ చూస్ చేసుకొని ఇన్కమ్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రజెంట్ మనకు సంబంధించిన దాని యొక్క స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. జస్ట్ మన వీడియో చేస్తున్నప్పుడే మీకు చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, ఇన్కమ్ సబ్మిషన్ కోసం. ఇక్కడ టైప్లో మెసేజ్ ఇచ్చాను అండ్ మీరు ఈ విధంగా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వన్స్ మనకు సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది వాళ్ళు చేసినట్లయితే ఇక్కడ స్టేటస్ అయితే కొత్తగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇంకా స్టేటస్ అయితే రాలేదు. స్టేటస్లో వచ్చేసి రీఅప్లోడ్ సక్సెస్ఫుల్లీ అంటారు. ప్లీజ్ చెక్ అండ్ లాగిన్ యువర్ డీటెయిల్స్ అనేది అడగడం ఛాన్స్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలంటే, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ అయినట్టయితే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్స్ కానీ అదర్ స్టూడెంట్స్ అయినట్టయితే యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ అనేది నెక్స్ట్ ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము. ఒకవేళ వాళ్ళు మన మెసేజ్కి రిప్లై ఇస్తే అప్డేట్ వచ్చిన తర్వాత సో మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. బట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ ప్రకారం మీరు వీరికి మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మెయిల్ అయితే చేయాలి. మెయిల్ చేస్తే వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. లేదా మెయిల్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. మెయిల్ చేస్తే క్యాస్ట్ రీవెరిఫికేషన్ చేస్తారు. మెయిల్ చేస్తే మీకు సంబంధించిన పీజీ సర్టిఫికేట్స్ కావచ్చు, డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా మీరైతే చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు రిప్లై ఇస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సేమ్ టైం వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు మీ యొక్క ఓన్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా వాళ్ళు రిప్లై వస్తుంది. మీకు వాళ్ళు వెరిఫికేషన్ కనుక కంప్లీట్ చేస్తే మీకు సంబంధించిన మెయిల్ రిప్లై అయితే రావడం జరుగుతుంది. మెయిల్ రిప్లై వచ్చినట్టయితే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా అర్థం చేసుకొని మీరు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయినా వెరిఫై చేసుకోవాలి. ఈవెన్ మీకు సీట్ అలర్ట్ అయిన తర్వాత కూడా అమౌంట్ సంబంధించి ప్రాబ్లం ఉంటే, ఇన్కమ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే సేమ్ ప్రాసెస్లో మీరు రీఅప్లోడ్ కోసం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మేషన్ కోసం పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో మీకు సంబంధించిన సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సేమ్ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 3 ఆగస్టు వరకు డీటెయిల్స్ ఎక్స్చేంజ్ చేశారు. కాబట్టి వెరిఫికేషన్ అనేది మనకు 5 ఆగస్టు వరకు కూడా చేస్తారు. అండ్ నెక్స్ట్ అటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.